సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సోషల్ మీడియాలో మహిళల్ని అగౌరవపరుస్తున్నారు అని చెప్పేసి ఏడ్చేటటువంటి వ్యక్తులు ఈ రోజు సోషల్ మీడియాలో కాదు, డైరెక్ట్ గా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్ లో మహిళల గురించి మాట్లాడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా రాజకీయాలు చేస్తూ చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని ఒక రకంగా, ఇతరుల కుటుంబాన్ని ఇంకో రకంగా చూస్తాను అంటే కుదరదు. ఇది ఆంధ్రప్రదేశ్. కుదరదు అని మీరంటే కుదరదు. వాళ్ళ ఫ్యామిలీ సపరేట్, అది పవిత్రమైనటువంటి గొప్ప ఫ్యామిలీ. కుదరదంటే ఎట్లా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఇన్ని కోట్ల ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ సపరేట్. మహిళలు చాలా గొప్ప వాళ్ళు, మా ఇంట్లో మహిళలు చాలా గొప్ప వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మహిళలైనా ఎవరి మహిళలైనా వాళ్ళు కించపరుస్తారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, అవమానిస్తారు, సూసైడ్ చేసుకునేలా చేస్తారు, పేపర్లో ఫోటోలు వేసి వార్తలు రాస్తారు. వాళ్ళ ఫ్యామిలీ వేరు, మీ ఫ్యామిలీ వేరని మీరు గుర్తించాల్సిందే. అలా చేస్తే సార్ చట్టం ఏమీ మన దేశంలో గుడ్డుపోలేదు. ఎక్కడ తీసుకెళ్లి సమాధానం చెప్పాలో అక్కడ తీసుకెళ్లి సమాధానం చెప్తాము. ఊరికే మాత్రం వదిలేము. చంద్రబాబు నాయుడు గారి లాగా కేవలము మైకులు పట్టుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి మాది కాదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా వదిలిపెట్టము, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినా వదిలిపెట్టము. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకటి. రెండో విషయం సార్, మొన్నటికి మొన్న ఒక మంత్రి గారు ఆయన ఏమన్నారు అంటే, రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఈ స్కీమ్ ఇవ్వాలి అంటే అన్నారు. రాష్ట్రాన్ని అమ్మేయాలా లేదా నాకు తెలియదు సార్. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజల డబ్బుని ఈ రోజు దుబారా చేస్తున్నటువంటి నాయకులు కొంచెం సమయం పాటించి డబ్బుని దుబారా చేయకుంటే ఎవరైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అమలు చేయొచ్చు. కానీ ఆలోచన లేకుండా ఈ రోజు కేవలము వాళ్ళ స్వలాభం కోసం ఏం అవసరం సార్? ఏంటి అవసరం? ఎన్నిసార్లు వెళ్ళడానికి? వెళ్ళండి, వద్దు అని అంటలే, మీకు పని ఉంటే వెళ్ళండి. కానీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు ఒక రాష్ట్రానికి మంత్రి, ఎవరు? నారా లోకేష్ గారు. మీరు మీ పనులు మానుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళి దుబారా ఖర్చులు చేసి ప్రజల సొమ్ముని కేవలము మన హెలికాప్టర్లలో లేదా విమానాలలో ఖర్చు పెడతాము అంటే మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు రైతు పరిస్థితి సార్, ఒక్క విషయం చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నాను. మనం అంటాము పంటకి పురుగు పట్టింది, పంటను నాశనం చేసింది అని. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు రైతులను పట్టించుకోవాలి. రైతుల కడుపు గోస అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అలాగే ఇస్తాను అన్న హామీలను ఇవ్వండి. ముందుగా హామీలను ఇమ్మంటేనేమో డబ్బులు లేవంటారు, మీరు జలసాలు చేసుకోనికేమో మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ప్రజల గురించి ఆలోచించండి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని పాషా గారు సలహా ఇచ్చారు. బషీర్బాగ్ కాల్పులప్పుడే ఆయన ఆలోచించలేదు, ఇప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే నాకు అనుమానం అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తారంటే దానిపైన బట్టలు ఆరేసుకోవాలి ఆ తీగల మీద అన్నప్పుడే ఆయన ఆలోచించలేదు, ఇప్పుడేం ఆలోచిస్తారు? ఇంకా 80,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు యూరియా లేదా దుష్ప్రచారం చేసిన వాళ్ళు పశువులు అని చెప్పి రైతులు యూరియా కోసం ఈ లైన్ లో ఈ రోజు కూడా నిలబడుతుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పశువులు అంట. ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి మన సలహాలు ఇస్తే అంటాడా? రైట్. ఇప్పుడు భువనేశ్వర్ గారు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. రెస్ట్ ఇచ్చేసి ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారంట. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.